సరే ఇప్పుడు నాగరాజు గారు మీరు ఆవేశపడి వాళ్ళని కొట్టో లేకపోతే మీ వైఫ్ని కొట్టో లేకపోతే నేను ఉన్న చెప్తున్నా వినండి, కోర్టులు కేసులు అని వెళ్ళో ఏమీ ప్రయోజనం లేదు. మీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ బుద్ధి ఆ అమ్మాయికి లేదు, మీకుంది అన్న ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంత జరిగినా ఇన్ని కేసులు పెట్టినా ఏం చేసినా అంటే అది మేడం చెప్పిన లాజికల్గా లేకపోతే చట్టపరంగా అదొకటంటే మీరు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత నా భార్య కావాలని అడగడం తప్పు అన్నది పక్కన పెడితే మీరు మీ మైండ్ మీకు అంత ఆలోచన లేదు. ఆ సమయంలో మీకున్న కోపంతో అతని మీద పెట్టిన కేసులు ఆ అమ్మాయి మీద కేసులు పెట్టారు. కానీ ఫస్ట్ మీరు వచ్చి నాతో చెప్పిన మాట, ఆ అమ్మాయి ఒకవేళ వచ్చేస్తే నా పిల్లల గురించి నేను అమ్మాయిని చూసుకుంటా నా పిల్లల్ని చూసుకుంటానే మీరు అన్నారు. కానీ ఆ అమ్మాయి వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత నాకు విడాకులు కావాలి, నాకు భర్త వద్దు, నాకు పిల్లలు కావాలి అంటే పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ పిల్లల గురించి కూడా ఆమె ఏమి అంత ఆతృత ఆందోళన అయితే చూపిలే. సో ఆ ఉద్దేశంతో ఆ ఒక క్యాల్కులేషన్తో నేను చెప్తున్నా, మీరు సైకలాజికల్గా డెఫినెట్గా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు పిల్లల గురించి ఆలోచిస్తారని నేను చెప్తున్నా. కోపం వచ్చి అతను ఏదో చేసేసి మీరు వెళ్ళి రేపు జైల్లో కూర్చుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇలా ఇంకోసారి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో 4గురిని పెట్టి కొట్టిస్తారు, మీ మీద ఒక కేసు బుక్ అవుద్ది, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంటే ఏ కేసులు ఆ కేసులే కదా, పిల్లలు ఏమైపోతారు? అంటే మన కోపోద్రేకాల వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి వాళ్ళు ఏమన్నా కాస్త మెచ్యూరిటీ వచ్చిన పిల్లలా? అంత చిన్న పిల్లలు, వాళ్ళకి ప్రపంచమే తెలియదు. వాళ్ళకి ఆకలి వేస్తే అయ్యో ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా ఎత్తుక్కునే పరిస్థితి వాళ్ళకి. సో ఫస్ట్ మీరు మీ ఆవేశాన్ని పక్కన పెట్టి, అంటే మీ జీవితంలో మీరు చేసి అంటే ఒకటి భార్యని సెలెక్ట్ చేసుకోవడం మనమే అయినా కూడా బట్ అది తలరాత అంటారు. మీ జీవితంలో మీకు ఇట్లాంటి ఒక భార్య మీరే వెతుక్కున్నారు. అంటే అమ్మాయి ఒక చోట ఎవరో అమ్మాయిని పెంచారంట, ఆ తల్లిదండ్రులను కూడా కాదనే మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వెనక ఎవరు లేరన్న సంగతి మీకు ముందే తెలుసు. కానీ ఒకటి మేడం చెప్పిందో సార్ చెప్పిన విషయం అదొకటి మటుకు ఉంది. ఆ అమ్మాయిని మీరు చిన్న చూపు చూసారో లేకపోతే ఆ అమ్మాయిని సరిగ్గా మీరు ప్రేమించలేదో లేకపోతే ఆ అమ్మాయిని అంటే అది మీరు కావాలని కూడా చేసి ఉండకపోవచ్చు. టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అని అన్నారు చూసారా సార్, అంటే ఇంకేముంది మనం ప్రేమించాం పెళ్లి చేసుకున్నాం మంచిగానే ఉన్నాం, నేను నా భార్య కదా నన్ను అర్థం చేసుకుంటుందిలే అని మీరు అనుకున్నది కూడా తప్పై ఉండొచ్చు ఆ అమ్మాయి పరిస్థితులు. అంటే ఆ అమ్మాయి ఆలోచన సరళ అలా ఉంది. లేకపోతే మూడో వాడు ఎవరైనా బయటోడు వచ్చి ఆ అమ్మాయి పరిస్థితిలో నేను ఉంటే ఎవరో వచ్చి ఇట్లా నేను ప్రేమిస్తున్నాను అమ్మాయి అంటే ఫస్ట్ వెళ్ళి నా భర్తకి చెప్తా. ఆ అమ్మాయికి అప్పటి నుంచి ఆ అమ్మాయిలో మీ దగ్గర నుంచి దాచేసింది అది, అంటే ఆ అమ్మాయి అది ఎంజాయ్ చేసింది అతను చెప్పడం. డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మేడం, వీడు బాగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చెప్పలేదు. అదే చెప్తున్నా, అమ్మాయి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకొకటో సార్, ఆ అమ్మాయిలో ట్రూత్ ఉంటే ఆ అమ్మాయిలో సిన్సియారిటీ ఉంటే, నేను ఆడదాన్ని సిన్సియారిటీ ఉంటే నేను ఫస్ట్ నా భర్త నన్ను కొట్టాడా తిట్టాడా లేకపోతే మాట అనుకుంటే 2 పిల్లలు కన్న తర్వాత భార్య భర్తల మధ్య అంటే ఏవో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఇల్లు అన్నాక ఏదో గొడవలు వస్తాయి. నిజంగానే నా భర్తే తప్పు చేసినా కూడా ఎవరో మూడో వ్యక్తి పరాయ వ్యక్తి వచ్చి ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి భర్తతోనే చెప్తాం. ఆ అమ్మాయి ఆ విషయం ఎవరితో చెప్పలే. అమ్మాయి ఏమంటుంది, నాకెవరూ లేరు, నీకు ఇంకో సంబంధం ఉందని తెలిసిన వీళ్ళు ఎవరితో చెప్పుకోవాలి అందుకని ఆడితో వెళ్ళిపోయాను అంటుంది. దానికి నిజంగానే అన్యాయం జరుగుంటే ఆ అమ్మాయి నిజంగా మీరు హింసించుంటే మేము స్త్రీ హింసను ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయరు. ఫస్ట్ నేనే వచ్చి కొడతాను మిమ్మల్ని అమ్మాయిని మీరు హింసించుంటే. ఒక కష్టం వస్తే అమ్మాయి వెళ్ళి చెప్తే ఆ అమ్మాయి వెనక ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి సొంత అమ్మా నాన్న లేకపోయినా ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. బట్ అదేది ఆ అమ్మాయికి అనవసరం, ఆ మూడో వ్యక్తితో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆవిడ మాటల్లో ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు, తెలియందేమీ కాదు. బట్ ఆ అమ్మాయి అలా ఫిక్స్ అయిపోయింది. ఆ అమ్మాయికి మీరు నచ్చారు కొన్నాళ్ళు, తర్వాత నచ్చలేదు, అతని పద్ధతి బెటర్గా నచ్చింది. మీరు ఆటోమేటిక్గా ప్రేమించినప్పుడు ఒకలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది సంసారం అన్నది. అది అర్థం చేసుకోలేని స్త్రీ ఎవరూ కాపాడలేరు. అదే జరిగింది అమ్మాయి పని. సో మీరు బిగినింగ్లో అమ్మాయిని ప్రేమించినప్పుడు ఏమేం చేశారు ఆయన అతను చేసి ఉంటాడు. ఆవిడకి చాలా అట్రాక్టివ్గా కనిపించింది, వెళ్ళిపోయింది అంతే. ఇదే జరిగింది. పిల్లలు కూడా కనపడలే ఆవిడకి. అది మీ కర్మ అనుకుంటారో మీ అదృష్టం అనుకుంటారో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? కొట్టుకోవడం తిట్టుకోవడం లాయర్లు కోర్టులు ఇదొక పద్ధతి, అది కరెక్టా? లేకపోతే పోతే పోయింది ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి బతుకుద్ది మీరు మీ పిల్లలు ఉండడం ఒక పద్ధతి. ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నా కూడా అమ్మాయిలు ఏ విధమైన మార్పు లేదు, ఏ విధమైన చలనం లేదు. ఇప్పటికన్నా కనీసం ఓకే నేను తప్పు చేశా, నా పరిస్థితి ఎలా ఉన్నా నిజంగా నా భర్త ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసుకున్నా పర్వాలేదు, నా పిల్లలు ముఖ్యం, నేను నా భర్తతో ఉండి నా పిల్లల్ని చూసుకుంటానని అమ్మాయి అనడాలి. నీకు ఆ ఆలోచన రావట్లేదు కదమ్మా.
వాళ్ళు జరిగింది జరిగిపోయి అదే నేను ఉండను. సో అమ్మాయి సెల్ఫిష్, తన గురించి ఆలోచించుకుంటుంది. ఇప్పటికి కూడా నేను ఉండనని అంటుంది కానీ అమ్మాయి ఇప్పటికి కూడా నా మీద ఆమె మీద ఏం కోపం లేదు మేడం. వీడి మీద తప్ప నాకు ఆమె మీద కోపం లేదు. అది మీ బుద్ధి తక్కువ. అతని మీద కోపం ఎందుకు ఉంటుంది? నీ పెళ్ళాం సరి లేకపోతే మైండ్ మొత్తం డైవర్ట్ చేశాడు మేడం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అమ్మాయిలో మార్పు రాలేదే? నీకేమైనా మార్పు వచ్చిందమ్మా? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు నువ్వు చేసిన తప్పని? నా పిల్లల గురించి నేను అడ్జస్ట్ అయి ఉంటానన్న మాట నీ నోటమట వస్తుందా? నువ్వు రెడీగా ఉన్నావు అడ్జస్ట్ అయి ఉండడానికి? చచ్చిపోతా.